Hi friends, welcome to the movie updates and reviews. Here we Urban Myths movie review తీసుకొచ్చాను guys. ఇది ఒక కొరియన్ డ్రామా మూవీ guys. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం guys. స్టోరీలోకి వెళ్తే ఇది ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ అయితే ఉంటాయి guys. దీంట్లో అంటే 10 స్టోరీస్ అయితే ఉంటాయి. అంటే దానికి సంబంధం ఉండదు. దానికి డిఫరెంట్ స్టోరీస్ అలా 10 స్టోరీస్ అయితే ఉంటాయి ఈ మూవీలో. 10 స్టోరీస్లో వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి guys. మూవీ మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించింది గైస్. ఎందుకంటే స్టార్టింగ్ ఒక సీన్ అయితే వస్తుంది గైస్. ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత దాని తర్వాత ఒక సీన్ అయితే వస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది, క్రూయల్గా ఉంటుంది, చాలా బ్లడ్ అండ్ వైలెన్స్ తోటి. ఇంకా నేను అనుకున్నాను మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది అనుకున్నాను. బట్ తర్వాత ఏం తెలిసిందంటే ఇది 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్, అంటే 10 స్టోరీస్ ఉంటాయి. ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అది మనకి 10 స్టోరీస్గా చూపించారని అయితే తెలిసింది. అలా 10 స్టోరీస్ అయితే చూపిస్తారు. బట్ ఆ స్టోరీస్ వెనకాల ఏదైతే ఇంటెన్షన్, ఏదైతే స్టోరీ లైన్ వాళ్ళు రాసుకున్నారో ఒక్కొక్క కథకి, అది పెద్ద కన్విన్సింగ్గా ఇంప్రెసింగ్గా అనిపించలేదు కదా, అస్సలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. బట్ దాంట్లో ఉన్న ఏదైతే హారర్ ఎలిమెంట్స్ కానివ్వండి, థ్రిల్ కానివ్వండి, ఎంగేజ్ కానివ్వండి, గ్రిప్ కానివ్వండి సూపర్ ఉంటుంది. బట్ ఏదైతే మన స్టోరీ ఏదైతే మెయిన్గా చూస్తామో అది మిస్ అయింది. స్టోరీ పెద్దగా ఏమి ఉండదు 10 స్టోరీస్లో. బట్ ఒక 2-3 స్టోరీస్ అయితే బాగుంటాయి కదా. ఒకటి హాస్పిటల్లో, డెంటల్ హాస్పిటల్కి ఒక పేషెంట్ అయితే వస్తాడు. అక్కడ ఒక జాంబీది ఒక సీన్ ఉంటుంది. అంటే ఆ స్టోరీ సూపర్గా ఉంటుంది. ఆ డెంటల్ హాస్పిటల్కి పేషెంట్ వస్తాడు, ఆ స్టోరీ సూపర్గా ఉంటుంది. ఇంకోళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఆ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ అయితే చనిపోతుంది, ఆ స్టోరీ సూపర్గా ఉంటుంది. ఇంకోటి క్లైమాక్స్లో ఒక స్టోరీ అయితే వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏదైతే యాక్సిడెంట్ సీన్ అయితే చెప్పానో ఆ స్టోరీ బాగుంటుంది. బట్ షార్ట్గా ఉంటాయి స్టోరీ, చాలా షార్ట్గా ఉంటాయి, చిన్న స్టోరీసే ఉంటాయి. అలా 10 స్టోరీస్ అయితే తీసుకెళ్తారు. వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. బట్ ఈ స్టోరీస్ అయితే బాగుంటాయి. మిగతా స్టోరీస్ కూడా ఎంగేజ్, గ్రిప్, థ్రిల్ చేస్తాయి. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్గా ఉంటాయి. బట్ ఏదైతే కోర్ ఏదైతే ఆ స్టోరీలు ఎంచుకున్నారో వేరే స్టోరీస్లలో, ఆ స్టోరీస్లలో ఎంచుకున్న స్టోరీస్ అస్సలు ఇంప్రెసింగ్గా కానీ కన్విన్సింగ్గా కానీ అస్సలు అనిపించదు. చాలా అంటే అసలు ఏదో స్టోరీ పెట్టామా, భయపెట్టామా అయిపోయింది, 2 క్రూయల్ సీన్స్ పెట్టామా, బ్లడ్ అండ్ వైలెన్స్ పెట్టామా అయిపోయింది అన్నట్టు తీశారు మిగతా స్టోరీస్. బట్ ఈ 3 స్టోరీస్ మాత్రం ఇంప్రెసింగ్ అనిపించాయి. మిగతా స్టోరీస్ మాత్రం ఏమంతగా ఇంప్రెసింగ్ అనిపించదు. బట్ అది చేసిన అటెంప్ట్ ఏదైతే ఉందో ఆ క్రూయల్నెస్ కానివ్వండి, ఆ బ్లడ్ అండ్ వైలెన్స్, భయపెట్టడము, ఒక్కొక్క సీను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క సీన్ ఏదైతే వాళ్ళు ఎంచుకున్నారో అది బాగున్నాయి. అంటే భయపట్టే విధానంగా కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి సూపర్గా అనిపిస్తాయి. బట్ ఏదైతే మనం కోర్ ఏదైతే చూస్తామో మిగతా స్టోరీస్లో అదే పెద్దగా ఇంప్రెసింగ్గా కన్విన్సింగ్గా అయితే అనిపించదు. బట్ ఎవరైతే ఓటీటీ లవర్స్ హారర్ ఎలిమెంట్స్ని థ్రిల్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాచ్ చేయొచ్చు. బట్ స్టోరీని పక్కన పెట్టి మాకు ఇది భయపెట్టాలి, కొద్దిగా ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయాలంటే వాచ్ చేయండి. బట్ స్టోరీస్ పెద్దగా ఇంప్రెసింగ్ అయితే అనిపించదు. బట్ ఎంగేజ్, థ్రిల్ చేస్తుంది, అక్కడక్కడ భయపడుతుంది కూడా. 10 స్టోరీస్లో కూడా మనకి భయపెట్టే అన్ని సన్నివేశాలు ఉంటాయి. బట్ ఏదైతే నేను చెప్పాను 3 స్టోరీస్, అది 3 స్టోరీ బెస్ట్ ఉంటాయి. మిగతా అన్నీ అంతగా ఇంప్రెసింగ్ ఏమి అనిపించదు. మిగతా స్టోరీస్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ మూవీ మాత్రం ఓకే, జస్ట్ ఓకేలా అనిపించింది. వాచ్ చేస్తే చేయండి. ఎవరైతే ఓటీటీ లవర్స్ హారర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో, థ్రిల్ని, మిస్టరీని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు వాచ్ చేస్తే చేయండి. బట్ స్టోరీని పెద్దగా అనుకోకండి, అంటే ఎక్స్పెక్ట్ చేయకండి, అంతేం ఉండదు. 3 స్టోరీస్ మాత్రం బాగానే ఉంటాయి, మిగతా స్టోరీస్ అంతేం ఉండవు గైస్. ఓకే, ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5. అది కూడా 3 స్టోరీస్ బాగుంటాయి. ఇంకా వేరే స్టోరీస్లో కూడా ఎంగేజ్, థ్రిల్ చేస్తుంది, ఇంకా ఏదైతే భయపెడుతుంది మనని మెయిన్లీ వాళ్ళ అటెంప్ట్కి ఈ రేటింగ్ అయితే నేను ఇస్తున్నాను గైస్. అంటే అటెంప్ట్ బాగుంది, బట్ స్టోరీలు కూడా ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.